ఈరోజు మన టాపిక్ అమరావతి అండి. తెలంగాణ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో కానీ, ఇప్పుడు ఎవరు కలిసినా కూడా మాట్లాడుకునే టాపిక్ ఒకటి అమరావతి. సో, ఈ అమరావతి గురించి చాలామందికి చాలా అనుమానాలు. ఇన్వెస్ట్ చేయాలి అనే కోరిక ఉంది. బట్ ఇన్వెస్ట్ చేస్తే ఏంటి? చేయకపోతే ఏంటి? చేస్తే ఎలా చేయాలి? ఏ ప్రైస్లో ఎంటర్ అవ్వాలి? ఏ లొకేషన్లో ఇన్వెస్ట్ చేయాలి? ఇలా రకరకాల క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్స్ని కొంతవరకు అడ్రస్ చేయటం కోసం చేసే వీడియోయే ఈ టాపిక్, ఈ వీడియో. సో అన్ని క్వశ్చన్స్కి ఈ వీడియోలోనే సమాధానం దొరుకుతుందని నేనైతే చెప్పట్లేదు. ఈ వీడియోకి సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తాను. సో అమరావతి మీద మీకు క్రిస్టల్ క్లారిటీ వచ్చేలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ఆ సిరీస్లో ఇది ఫస్ట్ వీడియో అనుకోండి. సో ఇప్పుడు ఓవరాల్గా అమరావతి గురించి మాట్లాడుకుందామండి. అమరావతి 2014లో ఎప్పుడైతే రెండు రాష్ట్రాలు బైఫర్కేట్ అయినాయో, హైదరాబాద్ తెలంగాణకి క్యాపిటల్ అయిపోయింది. సో ఆంధ్రప్రదేశ్ ఇంకొక న్యూ క్యాపిటల్ ఫామ్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. సో చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ నుంచి అగైన్ మళ్ళీ ఇంకొక కొత్త క్యాపిటల్ కన్స్ట్రక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద, ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల మీద ఆ బాధ్యత ఉండిపోయింది. సో దాదన్ చీఫ్ మినిస్టర్, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అమరావతిని న్యూ క్యాపిటల్గా, ఆంధ్రప్రదేశ్కి న్యూ క్యాపిటల్, ఒక గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ లాగా, ఒక సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ లాగా డెవలప్ చేద్దాం. దీనికి ఇన్స్పిరేషన్ వచ్చి సింగపూర్, అంటే ఇండియన్ సింగపూర్ లాగా అమరావతిని డెవలప్ చేయాలి, ఒక ఎకనామిక్ ఇంజన్ లాంటి సిటీని ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేయాలి అనేది ఆయన విజన్. అలా స్టార్ట్ అయింది అమరావతి ప్రస్థానం. ఇంకా అమరావతి పాస్ట్ తీసుకుంటే చాలా పెద్ద చరిత్ర అండి, చాలా హిస్టరీ ఉంది. శాతవాహనులు పరిపాలించారు, అలాగే బౌద్ధిజం ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇట్స్ ఎ బిగ్ సబ్జెక్ట్ అగైన్. సో మనం రియల్ ఎస్టేట్ పారామీటర్స్లో మాట్లాడుకుంటున్నాం కాబట్టి జస్ట్ డోంట్ గో ఇన్ టు దట్ సబ్జెక్ట్. చంద్రబాబు నాయుడు గారు అమరావతిని న్యూ క్యాపిటల్గా అనౌన్స్ చేయటం జరిగింది 2015లో. అలాగే 2015లో కొత్త క్యాపిటల్ అమరావతికి మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు శంకుస్థాపన చేయటం, ఉద్దండరాయునిపాలెం అనే విలేజ్లో శంకుస్థాపన చేయటం కూడా జరిగింది. సో ఈ అమరావతి స్టోరీ ఎలా ముందుకెళ్ళిందో చూద్దాము. ఇప్పుడు బేర్ ల్యాండ్లో అమరావతి కన్స్ట్రక్ట్ చేయాలి అంటే అది డెవలప్డ్ ఏరియా కాదు, జస్ట్ చిన్న చిన్న విలేజెస్. సో ఒక 29 విలేజెస్ నుంచి ఆల్మోస్ట్ 23,000 ప్లస్ ఫార్మర్స్ నుంచి 35 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో ఎక్వైర్ చేయటం జరిగింది. ఇదొక రికార్డ్ అండి. ఎలా అంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్కి, ఏ బిగ్ ప్రాజెక్ట్కైనా ఫస్ట్ ఛాలెంజ్ ల్యాండ్ ఎక్విజిషన్ ఏనండి. బట్ మ్యాటర్ ఆఫ్ 2 monthsలో 35,000 ఏకర్స్ ఎక్వైర్ చేయటం జరిగింది. ఈ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఎలా సక్సెస్ అయిందంటే ప్రజలను కూడా దానిలో భాగస్వాములు చేసి, అక్కడ క్యాపిటల్ ఏర్పడితే వాళ్ళ భూములకు ఎలాంటి వాల్యూస్ వస్తాయో ఇవన్నీ గ్రౌండ్ లెవెల్లో ప్రతి విలేజ్ని విజిట్ చేసి, ప్రతి రైతుని కలిసి వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్, వాళ్ళ ఫ్యూచర్ ఎంత అద్భుతంగా ఉండబోతుంది అనేది ఈవెన్ మంత్రులు, ఐపీఎస్ ఆఫీసర్లు అంతా ప్రతి విలేజ్ని కూడా విజిట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి రైతుల్ని కన్విన్స్ చేసి ఆ భూములు తీసుకోవటం జరిగింది. 2 monthsలో 23,000 మంది రైతులు, జస్ట్ ఇమాజిన్ అండి, 35,000 ఆఫ్ ఏకర్స్ రాజధాని కోసం తమ భూములను త్యాగం చేశారు. ఇది చిన్న విషయం కాదు. ప్రపంచమంతా అప్పుడు అమరావతి వైపు దృష్టి సారించింది. అయితే ఇందులో కొంత క్యారెట్ అండ్ స్టిక్ మెథడ్ కూడా ఉంది. అలా 35,000 ల్యాండ్ బ్యాంక్ అమరావతికి ఏర్పడింది. అలాగే గవర్నమెంట్ ల్యాండ్ అగైన్ ఒక 50,000 ఏకర్స్ ప్లస్ ఇంకొక 5,000 ఏకర్స్, ఆల్మోస్ట్ 54,000-55,000 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ బ్యాంక్ అమరావతికి అలా ఏర్పడింది. సో అమరావతికి ఉన్న బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అండి ఇది.
54,000 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ బ్యాంక్ అంటే చిన్న విషయం కాదు. అలాగే అక్కడున్న సెటిల్మెంట్స్ని అంటే విలేజెస్ని కదిలించకుండా అక్కడున్న స్థానిక ప్రజలని అక్కడి నుంచి వేరే ప్రదేశానికి మూవ్ చేయకుండా అక్కడ ఎలాంటి డిస్ట్రక్షన్ యాక్టివిటీస్ చేపట్టకుండా ఎవరి హౌస్ని మూవ్ చేయకుండా అక్కడ లోకల్ ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా చేసిన కార్యక్రమం ఇది. సో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వాళ్ళు కానీ ఇలా వరల్డ్ వైడ్గా దీని గురించి చాలా అప్రిషియేషన్ వచ్చింది. ల్యాండ్ పూలింగ్ స్కీమ్స్లో ఇది ఒక న్యూ బిగినింగ్ అని చెప్పొచ్చు అమరావతి అనేది. సో దట్స్ హౌ అమరావతి స్టోరీ హ్యాస్ స్టార్టెడ్ అండి. వన్స్ ల్యాండ్ పూలింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫౌండేషన్ స్టోన్ లే చేయటం జరిగింది. ప్లస్ అమరావతి లేకపోతే చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటంటే సింగపూర్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని సింగపూర్ లాంటి సిటీ అంటే గ్రీన్ ఫీల్డ్ సిటీ, సెల్ఫ్ సఫిషియెంట్ సిటీ, ఎకనామిక్ ఇంజన్ని అక్కడ క్రియేట్ చేయాలని అంటే ఒక ఇండియన్ సింగపూర్ని అక్కడ క్రియేట్ చేయాలనేది ఆయన విజన్. సో ఆయన సింగపూర్ గవర్నమెంట్తోనే టైఅప్ అయ్యాడు. దేనికోసం? అమరావతి మాస్టర్ ప్లాన్ డిజైన్ చేయటం కోసం సింగపూర్ గవర్నమెంట్తో MOU చేసుకోవటం జరిగింది. సింగపూర్ నుంచి ప్రతినిధులు ఇక్కడికి రావటం. సో వాళ్ళ ప్రాసెస్ జనరల్గా చేసే ప్రాసెస్ అంతా చేశారు. ఒక అద్భుతమైన డిజైన్, వరల్డ్ క్లాస్ డిజైన్ వాళ్ళ అమరావతి కోసం ప్రజెంట్ చేయటం జరిగింది. యాజ్ పర్ ద డిజైన్ పోతే అమరావతి నిజంగా ఒక గ్లోబల్ సిటీ అవుతుంది, ఒక ఇంక్లూజివ్ సిటీ అవుతుంది, గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ అవుతుంది, సెల్ఫ్ సఫిషియెంట్ సిటీ అవుతుంది. అంత అద్భుతమైన డిజైన్ ఇది. నేను చెప్పేది కాదు, వరల్డ్ వైడ్గా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, వరల్డ్ వైడ్గా టాప్ ఆర్కిటెక్ట్స్ చాలా కంట్రీస్ యాక్సెప్ట్ చేసిన ఫ్యాక్ట్ ఇది. అంత అద్భుతమైన డిజైన్. సీట్ క్యాపిటల్, నెక్స్ట్ క్యాపిటల్ సిటీ, తర్వాత క్యాపిటల్ రీజియన్, ఇలా 8,000 స్క్వేర్ కిలోమీటర్స్ని డిజైన్ చేయటం జరిగింది. సో ఫస్ట్ ఈ ప్రాంతంలో డెవలప్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి అంటే సీడ్ యాక్సెస్ రోడ్ అండి. అంటే అమరావతి ప్రాంతాన్ని, సీడ్ క్యాపిటల్ని విజయవాడ సిటీతో అక్కడున్న హైవేస్తో కనెక్ట్ చేయటం కోసం 8 లైన్ రోడ్ అండ్ 6 లైన్ ప్లస్ 2 సర్వీస్ రోడ్స్ 21 కిలోమీటర్ స్ట్రెచ్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటం జరిగింది. వెంకటాయపాలెం అనే విలేజ్ నుంచి మందడం అనే విలేజ్ వరకు ఈ రోడ్ వర్క్ కంప్లీట్ అయింది. అక్కడి నుంచి ఏంటంటే ఆ విలేజ్ నుంచి ట్రంక్ రోడ్ స్టార్ట్ అవుతుంది. సో దే నీడ్ ఏ ఫ్లైఓవర్. దాని గురించి ప్లస్ అక్కడ ఉండవల్లి, పెనమాక అనే విలేజెస్కి ఈ సీడ్ యాక్సెస్ రోడ్ని కనెక్ట్ చేయాలి. ఆ విలేజెస్లో కొంత ల్యాండ్ ఎక్విజిషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండబట్టి అది పెండింగ్లో ఉంది. సో కొంత టైం తీసుకుంది. నెక్స్ట్ ఇంకా ఏం డెవలప్ చేశారంటే సీడ్ క్యాపిటల్ని డెవలప్ చేశారంటే సీడ్ క్యాపిటల్ అంటే దీన్ని మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇప్పుడు మనం ఒక విల్లా ప్రాజెక్ట్ చేస్తున్నాం అనుకోండి. యాజ్ ఏ డెవలపర్ నేను ఒక విల్లా ప్రాజెక్ట్ చేస్తున్నాను. విల్లా ప్రాజెక్ట్ చేసినప్పుడు నేనేం చేస్తాను, ఒక మోడల్ విల్లానైతే ఫస్ట్ కన్స్ట్రక్షన్ చేస్తాను. ఆఫ్టర్ విల్లాస్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒక మోడల్ విల్లాని కన్స్ట్రక్ట్ చేస్తాను. ఫస్ట్ అన్ని విల్లాస్ ముందు కన్స్ట్రక్ట్ చేయను కదా. ఎవరైనా క్లయింట్ వస్తే ఫస్ట్ ఆయన విజిట్ చేసేది మోడల్ విల్లాని. రేపు ఇలాంటి విల్లా మీకు కూడా రాబోతుంది, మీరు పర్చేజ్ చేసుకుంటే ఇలాంటి విల్లా మీదవుతుంది అని చెప్పడమే దాని ఉద్దేశం. అంటే ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేసి దాని త్రూ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయటం. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సీడ్ క్యాపిటల్ అండి. అలా సీడ్ క్యాపిటల్లో గవర్నమెంట్ బిల్డింగ్ అంటే సచివాలయం కావచ్చు, సెక్రటరియేట్ కావచ్చు, అలాగే హైకోర్టు బిల్డింగ్స్ కాబట్టి ఇలాంటి కొన్ని స్ట్రక్చర్స్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దాని పర్పస్ ఏంటంటే ఇప్పుడు చాలామంది ఆరోపించినట్లు టెంపరరీ స్ట్రక్చర్స్ అనే ఒక ఆరోపణ ఉంది. దానికి ఆన్సర్ ఏంటంటే అవి టెంపరరీ స్ట్రక్చర్స్ కాదండి. ఇనీషియల్గా ఎంత వేగంగా మనం అక్కడ ఒక స్ట్రక్చర్ని డిజైన్ చేయగలిగితే వరల్డ్ వైడ్ నుంచి ఆ డిజైన్ చూపించి మనం ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయవచ్చు. దానికోసం కన్స్ట్రక్ట్ చేసిన సీడ్ క్యాపిటల్ అది. అవి టెంపరరీ బిల్డింగ్స్ అయితే కాదు.
సో ఈ డెవలప్మెంట్ వన్స్ ఇన్వెస్టర్స్ వచ్చి ఫండింగ్ వచ్చి డెవలప్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఈ సెక్రటరేట్కి లేకపోతే అసెంబ్లీకి హైకోర్టుకి వేరే బిల్డింగ్స్ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆల్టర్నేటివ్గా ఈ బిల్డింగ్స్ని వేరే వాటి కోసం యూజ్ చేసుకోవచ్చు. టెంపరీ అంటే ఏదో 1 year యూజ్ చేసి కూలగొట్టేస్తామని కాదు కదా. సో అక్కడ కొంత రాంగ్ ప్రమోషన్ జరిగింది.